భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్న హఫీజ్ సయీద్ను కాపాడుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. హఫీజ్ను భారత్ చంపేస్తుందేమోనన్న భయంలో పాకిస్తాన్ ఉంది. దాంతో అతడికి పాక్ సైన్యంతో భద్రత కల్పిస్తోంది. ఆయన ఇంటికి పాక్ సైనికులు కాపలా కాస్తున్నారు. డ్రోన్స్తో నిఘా పెట్టారు. అంతేకాదు హఫీజ్ ఇంటికి 4 కిలోమీటర్ల రేడియేషన్ పరిధిలో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి చిన్న మూమెంట్ను ట్రేస్ చేస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న లష్కరే తోయిబా వ్యవస్థాపకుడిగా హఫీజ్ సయీద్ ఉన్నాడు. ఉగ్ర సంస్థకు చీఫ్గా ఉన్నాడు. భారత్లో పలు ఉగ్రదాడుల వెనుక అతడి హస్తం ఉన్నట్టు ఇప్పటికే ఇంటెలిజెన్స్ గుర్తించింది. దాంతో అతడు భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్నాడు. ఉగ్రవాదాన్ని వెనక ఉండి నడిపిస్తున్నాడని భారత్ గుర్తించింది. అంతేకాదు రీసెంట్గా జరిగిన పహల్గాం ఘటన వెనుక కూడా హఫీజ్ సయీద్ మాస్టర్ మైండ్గా పనిచేసినట్టు ఐబీ గుర్తించింది. దీంతో అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని భారత్ చూస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ అలర్ట్ అయింది. అతడికి హై సెక్యూరిటీ సైన్యంతో భద్రత కల్పిస్తోంది. లష్కరే చీఫ్ ఇంటి సమీపంలోకి సామాన్య పౌరులు ఎవరిని అనుమతించడం లేదు. ఈ ప్రాంతంలో ఆర్మీకి చెందినవి కాకుండా ఇతర డ్రోన్లపై నిషేధం విధించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కరులే అయినా దీనికి కర్త కర్మ క్రియ మాత్రం హఫీజ్ సయీదేనని భారత నిఘా వర్గాలు ఇప్పటికీ అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని లష్కరే తోయిబా అంచనాలు వేస్తోంది. దీంతో లష్కరే చీఫ్కు పాక్ భద్రత పెంచింది.